టబు అజయ్ దేవగన్ల కొత్త హిందీ సినిమా ఔరోం మే కహా దమ్ తా రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 11కి 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 11 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే తెచ్చింది. ఇది చాలా దారుణం అని చెప్పాలి. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోకి ఇంత ఇంత దారుణమైన కలెక్షన్స్ రావడము. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చాయి థియేటర్స్లో. ఇంకా 89 కోట్లు రావాలి, ఆల్మోస్ట్ 90 కోట్లు నెట్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు సోమవారం, ఈ సోమమంగళ బుధ 3 రోజులే ఉంది. గురువారం నుంచి కొత్త సినిమాలు చాలా ఉన్నాయి, హిందీలో కూడా మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఇక థియేటర్ల నుంచి వెళ్ళిపోతుంది సినిమా. సో 11 కోట్ల నెట్తోనే సరిపెట్టుకుంటుంది. 90 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అజయ్ దేవగన్కి ఈ సంవత్సరంలో. ఇంతకుముందే మైదాన్ అనే మంచి సినిమా వచ్చిన ఆ సినిమా 150 కోట్ల బడ్జెట్లో తీస్తే కనీసం 50 కోట్లు కూడా రాలేదు. అక్కడ 100 కోట్లు నష్టం. అంతకుముందు వచ్చిన శైతాన్ ఒక్కటే హిట్, అది 100 కోట్లు తీస్తే 150 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. అదొక్కటే హిట్ ఈ సంవత్సరం అజయ్ దేవగన్కి. 2 సినిమాలు, ఒక మంచి సినిమా మైదాన్ లాంటి మంచి సినిమా ఫ్లాప్ అయింది. ఈ ఔరోం మే కహా దమ్ తా ఇది చాలా పాత సినిమా, ఇప్పుడు రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల నేను కూడా చూడలేదు సినిమా, కానీ అయినా కనీసం ఓపెనింగ్స్ లేవు, అలాగే కలెక్షన్స్ లేవు. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ సంవత్సరం 2 డిజాస్టర్లు పడ్డాయి అజయ్ దేవగన్కి. అది మన టబు అజయ్ దేవగన్ అండ్ సాయి మంజ్రేకర్ల ఔరోం మే కహా దమ్ తా. జిమ్మీ షేర్గిల్ కూడా ఉన్నాడు. నీరజ్ పాండే లాంటి ఫేమస్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ అయినా కానీ కలెక్షన్స్ లేవు. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో కేవలం 11 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 90 కోట్ల నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.